జై తెలంగాణ. నాగర్ కర్నూలు జిల్లాలో చాలా దారుణంగా ఒక చిన్న పాప చనిపోయింది. కులం పేరుతోని దూషించి వారిని కొట్టడంతోని ఆ పాప చనిపోయిందని ఆ కుటుంబ సభ్యులంతా బాధపడుతున్నారు. ఒక్క నిమిషం మనందరం ఆ పాప కోసం మౌనం పాటించి తర్వాత మన మీటింగ్ ప్రారంభించుకుందాం. ఒక్క నిమిషం నిలబడి దయచేసి ఆడబిడ్డలంతా నిలబడాలి. 2 నెలల పాప చనిపోయింది. ఇట్లాంటి కుల వివక్ష మన తెలంగాణలో ఉండొద్దు అనేటటువంటి ఉద్దేశంతో మౌనం పాటిద్దాం. కుల అసమానత అని ఏ పెద్ద లీడర్ నోటి నుండి అన్న విన్నారా మీరు? కేసీఆర్ నోటి నుండి కావచ్చు, కేటీఆర్ నోటి నుండి కావచ్చు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి నోటి నుండి కావచ్చు. కుల వివక్ష, కుల అసమానత ఆ పదాలు మాట్లాడడానికే వాళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే కుల అసమానత అంటే ఈ ఎస్సీ బీసీ ఎస్టీల మీద కుల అసమానత ఉన్నది అని వాళ్ళు అనుకోవద్దు అని దాన్ని దాటవేస్తారు. మరి నీతి నిజాయితీగా నిబద్ధతగా నిన్న కవిత గారు ఆ మాట మాట్లాడింది. మొన్న రాత్రి నుండి నేను ఫాలో అప్ చేస్తాను. నాగర్ కర్నూలులో కుమ్మెర గ్రామంలో జరిగిన ఘటనను కవిత గారికి మొన్నటి నుండి ఫాలో అప్ చేస్తున్నా. ఈ విషయం మీద మనం మాట్లాడాలి, అక్కడికి వెళ్ళాలి అంటే అక్కడ డిఎస్పి గారితో మాట్లాడింది. దయచేసి ఈ సమయంలో మీరు వస్తే కొంత ఇంకా లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంటుంది అంటే సరే, కొంత లా అండ్ ఆర్డర్ ఇష్యూ అంటాను. మొన్ననే విశారదన్ గారు పోయిండ్లు, అదేవిధంగా ఇంకోడు పోయిండు వాడు. ఈ సందర్భంలో మనం పోయి గందరగోళం చేయొద్దు. కొంత పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా మనం గౌరవం ఇవ్వాలి. ఓ 2-3 రోజులు గడిచిన తర్వాత పోయి పరామర్శించొద్దాం ఆ కుటుంబాన్ని ఆగినాం. కవిత గారి లాంటి ఒక పెద్ద ఫేసు కుల సమానత మీద మాట్లాడితే అది ఎస్సీ బీసీ ఎస్టీలకు కొండంత బలాన్ని ఇస్తుంది. కాబట్టే కవిత గారిని మనం నమ్మాలి. తండ్రి మీదనే ధిక్కార స్వరమై కదులుతున్నది కాబట్టే కవిత గారిని మనం నమ్మాలి. బీసీలకు 60 సీట్లు ఇస్తానని చెప్తున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, హిందువుల పార్టీ అని చెప్పుకుంటుంది బీజేపీ. మరి హిందువులు అంటేనే అత్యధికంగా బీసీలలో ఉన్నారు. ఎవరు ఇవ్వలే 60 సీట్లు, కానీ అవి మేము సాధించి చూపెడతాం కవిత గారి రూపంలో. కాబట్టి కవిత గారితో నడవాలి. కొత్త రాజకీయం రావాలి, యువకులు రావాలి, కులం మీద మాట్లాడాలి, ఇంకా 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 కుల దౌర్జన్యాల మీద మాట్లాడాలి, కులం చేసే దుశ్చర్యల మీద ఇంకా ముందు ముందు మాట్లాడాలి, కుల అసమానతను కట్టడి చేయాలి, కుల దౌర్జన్యాలను నియంత్రించాలి అంటే ఒక పెద్ద ఫేస్ మాట్లాడాలి. కులదాడులా అని ఎప్పుడు మనమే మొత్తుకుంటాం. బీసీలం మొత్తుకుంటాం, ఎస్సీలం మొత్తుకుంటాం, ఎస్టీలం మొత్తుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారు? ఓసీలు సహజంగా వీళ్ళు రోజు మొత్తుకునేదే ఇది. వాళ్ళు మొత్తుకుంటా అంటారు, మనం కొట్టుకుంటా పోతూనే ఉంటాం. కానీ కొట్టేటోళ్ళ నుండే ఈ కుల సమానత ఏందిరా అని మాట్లాడేటోళ్ళు వస్తే అప్పుడు కొట్టేటోళ్ళ వర్గాలలో ఒక అలజడి స్టార్ట్ అవుతుంది. మన గుంపులో ఉన్నోళ్ళు పోయి కూడా కొట్టొద్దని మాట్లాడతాను, కుల అసమానత చూపించొద్దని మాట్లాడతాను. ఇప్పుడు మనల్ని దొంగలు అంటారు, మనకు ఓట్లు పడాయి కాబట్టి ఇక మనం కూడా మాట్లాడాలి. కులాహంకారం గురించి మనం కూడా మాట్లాడాలి. కుల అసమానత ఉండొద్దురా అయ్యా అని మనం కూడా మాట్లాడాలి అని రేపు కేసీఆర్ మాట్లాడతారు, కేటీఆర్ మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి మాట్లాడతారు. వీళ్ళందరూ మాట్లాడినప్పుడు ఈ ఓసీలలో ఎవరైతే కుల అహంకార దుర్మార్గులు ఉంటారో వాళ్ళు తగ్గుతారు. వాళ్ళు తగ్గితే అప్పుడు మనం పెరుగుతాం. మన సంఖ్య ఈ సమాజం నుండి అసెంబ్లీలో కూర్చుంటే అప్పుడు మన హక్కులు మనకు వస్తాయి. ఒక 60 మంది బీసీలు అసెంబ్లీలో ఉండని ఎవడన్నా బీసీలను కుల అసమానతతోటి మాట్లాడే అవకాశం ఉంటుందా? చెమడాలు తిత్తారు. ఇప్పుడు ఉన్నది 22 మంది సన్యాసులు, ఒక్కడు మాట్లాడి తొట్టు 100% నేను ఎస్సీని, దళితుణ్ణి, మాదిగవారిని చేలో నా అసంటుడు ఒక్క అసెంబ్లీలో ఉంటే బీసీలకు, ఎస్సీలకు, రెడ్డిలకు కావచ్చు, కులానికి ఏ కులాన్ని నన్ను అవమానించినా ఖచ్చితంగా గొంతెత్తి మాట్లాడతాను. కాబట్టే అందుకు కవిత గారిని నమ్మాలంటాను. మార్పు రావాలి. 60 సీట్లు పోయి అసెంబ్లీలో కూర్చుంటే బీసీల నుండి గప్పుడు వాళ్ళే మాట్లాడతారు వాళ్ళ అసమానత మీద. పార్టీల సంఘాలలో పెట్టుకొని, రేవంత్ రెడ్డి బానిసలుగా పెట్టుకొని, కేసీఆర్ బానిసలుగా పెట్టుకొని, కేటీఆర్ బానిసలుగా పెట్టుకొని బానిసలని అసెంబ్లీకి పంపితే కులదాడులు జరుగుతాయంటే వాడెందుకు కిక్కురు మనకు ఉంటుంటాడు. ఓవైపు కులదాడులు జరుగుతున్నాయిరా అంటే ఎప్పుడు కిక్కురు మాటలేడు. 19 మంది దళిత ఎమ్మెల్యేలు కిక్కురు మాటలేరు, 11 మంది ఎస్టీ ఎమ్మెల్యేలు కిక్కురు మాటలేరు, 22 మంది బీసీ ఎమ్మెల్యేలు ఆయా పార్టీలో ఉన్నోళ్ళు కిక్కురు మాటలేరు. ఇంకా ఇజ్జత్ సేట్ ఏంటంటే
హిందువుల మీద దాడులా అని ఓ చించుకుంటారు బత్తాయిలు. అరే, ఒక రెడ్డి హిందువు ఒక బీసీ హిందువు మీద దాడి చేసిండు, దీన్ని మాట్లాడర్రా బత్తాయిలారా? ఇద్దరు హిందువులే గారా? మరి అనగారిన వర్గాల బీసీ హిందువు మీద ఆధిపత్య కులాలకు సంబంధించిన రెడ్డి హిందువు దాడి చేస్తా అంటే ఇప్పుడు ఎందుకో మాట్లాడతలేరు? కాబట్టే బీసీల నుండే లీడర్లు రావాలి. అందుకు నమ్మాలి మనం కవిత గారిని. ఇంత పెద్ద సభ పెట్టి ఇక్కడ కుల అసమానతని మాట్లాడి ఆ కులదాడిని ఖండించి మౌనం పాటించే ఓసీ లీడర్ ఒక్కరన్నా ఈ రాష్ట్రం ఉంటే చూపుర్రి. చాకలి కులస్తుల మీద జరిగిన దాడిని ఖండించిన ఒక్క ఓసీ లీడర్ ఉన్నా చూపించుర్రి. తప్పకుండా అప్పుడు నేను ఖచ్చితంగా మీ మాటను ఒప్పుకుంటా. కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, ఆఖరికి బీసీగా ఉన్న బండి సంజయ్ కానీ, బీసీగా ఉన్న ధర్మపురి అరవింద్ కానీ ఈ దాడిని ఖండించి ఒక్క సెకండ్ పాటు ఆ చాకలి కులస్తులకు ధైర్యం వచ్చేలాగా మౌనం పాటించిన 2 చేతులెత్తి దండం పెడతా శిల్క ప్రవీణ్గా. సిగ్గులేని వెధవలు ఒక్కడు కూడా మాట్లాడలేదు. మేము మాట్లాడించినాం కవిత గారి ద్వారా. మనం సామాజిక న్యాయం పాటించాలి కవిత గారు అంటే కవిత గారు బేషాజాలకు పోకుండా ఓసీ అని చూడకుండా చాలు నేను బహుజన బిడ్డనే అని మాట్లాడింది. అందుకు మనం కవిత గారిని నమ్మాలి. గా మార్పుని తీసుకొస్తాం తెలంగాణలో. రెడ్డిల చేతనే కులహంకారం వద్దు అని మాట్లాడిపిస్తాం, ఓసీల ద్వారానే కులహంకారం ఉండొద్దు అని మాట్లాడిపిస్తాం, సామాజిక న్యాయాన్ని సాధించి చూపెడతాం తెలంగాణలో. ఈ వారధి కావాలి కదా, ఒక్క వారధి. రెడ్డిలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు మధ్య ఒక్క వారధి కావాలి కదా, ఒక్క వంతెన కావాలి కదా, ఒక్క వేదిక కావాలి కదా. గా వేదికని మేము తయారు చేస్తాను. తొందరపడి మా మీద రాళ్ళు రువ్వకుర్రి. మంచి 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 ఆయుధాన్ని తయారు చేసి మీ చేతిలో పెడతాం. ఈ కులాహంకారులందరినీ నరికిపారేరి, ఈ మతాహంకారులందరినీ నరికిపారేరి, కవిత గారి రూపంలో ఒక ఆయుధాన్ని తయారు చేస్తాం.